ప్రమోట్ టాకీస్ మరి మీ గోదావరి ఛానల్ వెల్కమ్ టు డిస్కషన్ చేసుకునే ముందు ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ముందుగా ఏంటంటే టుడే ఎంసెట్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. అది కూడా ఏంటంటే ఫైనల్ కౌన్సిలింగ్, ఇంక ఇది థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఏమి ఉండదు. లాస్ట్ ఇయర్ అంటే ఏదో అర్జీలు పెట్టి ప్లస్ గొడవలు చేసే వల్ల థర్డ్ కౌన్సిలింగ్ అయితే పెట్టారు లాస్ట్ ఇయర్ 2023. కానీ ఈ సంవత్సరం అయితే ఉండదని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్ కాబట్టి చాలా డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లన్నీ అయితే నేను క్లారిఫై చేస్తాను. మీరు ముందుగా నాకు సపోర్ట్ చేయాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వీడియో నచ్చితేనే షేర్ చేయండి, లేకపోతే లేదు. సో టుడే టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అండ్ ఇప్పటిదాకా టైం ఏంటని చూసుకుందాం. ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 23వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా అయితే పేమెంట్ కట్టడానికి అయితే ఉందండి, జూలై. అయితే సార్ మేము ఫస్ట్ కౌన్సిలింగ్లో కట్టాం కదా సార్ ఫీజు, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో కట్టొచ్చా అని చెప్పేసి చాలా డౌట్ ఉంటుంది. కట్టవసరం లేదండి. ఫస్ట్ కౌన్సిలింగ్ కట్టిన వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో అయితే పెట్టవలసిన లేదు. వాళ్ళైతే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అని చూసారండి, ఎంట్రీ అని 24వ తారీఖు నుంచి 26వ తారీఖు లోపల అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి రెడీగా అయితే ఉండండి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ 23 నుంచి 26 దాకా ఆన్లైన్ ఆఫ్లైన్. ఫస్ట్ ఆన్లైన్లో అవ్వకపోతే 24వ తారీఖు దాకా 25 దాకా చూడండి. 25 లోపల అవ్వకపోతే మీరు 25 ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్తే మీకు సర్టిఫికేట్లు అయితే వెరిఫికేషన్ అవుతే 26వ తారీఖు లోపల అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉంది. చాలామంది వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయకపోతే మనకి సీట్ అలాట్మెంట్ రాదండి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత ఫిక్స్ చేయడం అయితే మర్చిపోకండి. ఫిక్స్ చేయడం అయితే గుర్తుపెట్టుకుని మరీ చేయండి. ఎన్ని కాలేజీలు అయితే అన్ని కాలేజీలు. ఒకవేళ మీరు కాలేజీలు పెట్టి మీకు నచ్చకపోయినాయి అనుకో 27వ తారీఖు జూలై ఆ ఒక్కరోజు అయితే మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అది కూడా ఎన్నోసార్లు ఉండదండి, ఒక్కసారి మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకటికి 2 సార్లు ఆలోచించి చూడండి. చాలామందికి డౌట్ ఉండొచ్చు, సార్ మాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో మాకు నచ్చలేదు సార్, సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజీ పెట్టుకుంటాం అంటే పెట్టుకోండి. బట్ ఫస్ట్ కాలేజీకి అండ్ సెకండ్ కాలేజీకి నువ్వేం పెట్టుకుంటున్నావు ఒక్కటికి 10 సార్లు ఆలోచించి పెట్టుకో. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ కౌన్సిలింగ్లో అయితే దాన్ని ఎలర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ వేరే కాలేజ్ వస్తే ఇంకా అదే కాలేజీలో నువ్వు ఇంకా ఫిక్స్ అయిపోవాలి. సెకండ్ కాలేజీలో ఏ కాలేజ్ వచ్చినా కానీ ఇంకా నువ్వు అదే ఫిక్స్ అవ్వాలి. లేదు నేను ఫస్ట్ కౌన్సిలింగ్ నాకు పర్లేదు, మంచి సీట్ వచ్చింది, ఓకే కాలేజీ పర్లేదు, ప్లేస్మెంట్లు పర్లేదు అనుకుంటే ఫస్ట్ కాలేజీలో ఉండిపో. సెకండ్ కౌన్సిలింగ్ అస్సలు ఏం టచ్ చేయకు. టచ్ చేసుకో ఏంటి అందులో ఏమైనా బ్రాంచెస్ మారాలనుకుంటే నువ్వు అదే కాలేజీ పెట్టి మార్చుకో. అవ్వపోయింది అనుకో ఆ సీట్ అందులోనే ఉంటుంది, అయ్యింది అనుకో నీకు అదే కాలేజ్ వస్తుంది. అలాగని చెప్పేసి నువ్వు మోర్ దెన్ కాలేజెస్ పెట్టేస్తావు అనుకో, నీకు ఏదో కాలేజ్ వచ్చిందంటే నచ్చలేదంటే ఇంకా చదవాల్సింది 4 ఇయర్స్ కూడా, లేదంటే 1 ఇయర్ వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకుంటావు. ఓకే, క్లారిఫైట్గా చెప్తున్నాను, 1-2 సార్లు మీరు గమనించుకోవాలి. అండ్ సీట్ అలాట్మెంట్ అయితే మనకు జూలై 24వ తారీఖు అయితే ఎలక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే 31వ తారీఖు నుంచి 3వ తారీఖు దాకా అంటే 4 డేస్ అయితే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, తర్వాత సర్టిఫికెట్లు రీఅప్లోడ్ గురించి చాలామందికి డౌట్. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ మీరు అన్నీ అయిపోయి ఉంటాయి. సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఎవరైనా అవ్వకపోతే, క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఏమైనా అవ్వకపోతే మీరు 23, 24, 25 తారీఖుల్లో అయితే అప్లోడ్ చేసుకుంటే మనకు సక్సెస్ అవుతేనే సెకండ్ కౌన్సిలింగ్లో అయితే ఎంటర్ అవుతాం, లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఇయరే. ఓకే, క్లియర్గా చెప్తున్నా. అండ్ ప్రింట్ వెరిఫికేషన్ అప్లికేషన్, ఆ ప్రింట్ వెరిఫికేషన్ అప్లికేషన్ వస్తేనే మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉంటుందండి, లేకపోతే లేదు. 1-2 సార్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ కెనాన్ యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ డేటస్ అంటే వెరిఫికేషన్ అయిందా లేదా, అండర్ ప్రాసెస్లో ఉందా లేదా అన్న దాని గురించి కూడా అక్కడ తెలుస్తుంది. అండ్ నౌ యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా. సో పేమెంట్ అంటే ఒకసారి కట్ అయిపోయి మళ్ళీ రెండోసారి పేమెంట్ కట్టాలా లేదా అనుకుంటారు కదా, మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఫెయిల్డ్ అయితే మళ్ళీ కట్టుకోండి. సక్సెస్ అంటే మాత్రం మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఫైనల్ ఫేజ్ అంటే ఇది లాస్ట్ ఆఖర్ ఫేజ్ అని చెప్పేసి అయితే వాళ్ళు అయితే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అయితే నేను ఓల్డ్ వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా ఒక 1 వీక్ బిఫోర్. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూస్తే ఎలా చేయాలి, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే దాని గురించి మీకు ఫుల్గా వివరంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.